అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎన్నో ఔషధాలు కలిగిన ఉసిరికాయతో మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం ఏదో ఒక విధంగా తీసుకోవడం వలన మన బాడీకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు నేనైతే 11 కాయలు అయితే తీసుకున్నాను. గ్రామ్స్ లెక్కనైతే 200 గ్రామ్స్లు అయితే ఉంటాయి. వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా అయితే తుడుచుకొని పక్కన పెట్టుకొని మనం చూపిస్తున్నట్టుగా చాకుతో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మొత్తం కాయలన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం ముక్కలు అనేది వేయించుకోవడానికి 2-3 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ముక్కలు అనేవి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉసిరికాయలు అనేవి మరీ ఉసిరికాయలు అనేది మరీ ఎక్కువ వేగనవసరం లేదు. లైట్గా మనకి లైట్ గోధుమ రంగు వస్తే సరిపోతుంది. ఎక్కువ వేగితే మనకి ఉసిరికాయలు అనేవి టేస్ట్ అనేది మారిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేగనవసరం లేదు. మనకి కన్సిస్టెన్సీలా వస్తే సరిపోతుంది. మనం ముక్కలు అనేవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మిగతా ముక్కలు అనేవి కూడా అలాగే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత మనకి వేగినాయి అనుకున్నప్పుడు తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత మనం దీనికి పోపులు అనేవి మనం వేయించుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 10-12 వరకు నేను ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి. మొత్తం ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం దగ్గరే ఉండి వేయించుకోవాలి. లేదంటే పోపులు అనేది మాడిపోతే మనకి చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం దగ్గరుండి వేయించుకొని ఈ కలర్ అయితే వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత మనం ఈ పోపులు అనేవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం మిక్సింగ్ బౌల్లో తీసుకొని పోపులు అనేది వేసుకొని 4-5 వెల్లుల్లిపాయ రేఖలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసుకొని స్పూన్ సాల్ట్ వరకు వేసుకొని మనం ముందు వేసుకున్నాం కాబట్టి దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క అనేది వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి వగరు అనేది లేకుండా సరిపోతుంది. తర్వాత మనం ఇందాక వేయించుకున్న కడాయిలో 2 వెల్లుల్లిపాయ రేఖలు కచ్చాపచ్చాగా చేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం తాలింపు అనేది వేసుకోవాలి. మనం ఒక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ తగ్గగా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తగినంత ఆయిల్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని సారకపోతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి అయితే మనకి 2 నెలల వరకు నిల్వ అయితే ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్లో అవి పెట్టుకున్నా మనకి నిల్వ అనేది ఉంటుంది. కాబట్టి పచ్చడి అయితే చాలా టేస్టీగా సూపర్ అయితే వచ్చింది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకొని ఉసిరికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు అనేవి మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.